హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. సో మనము ఇప్పటివరకు పీజీటీ ఫస్ట్ పేపర్లో 90 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా? సో ఈ క్వశ్చన్ పేపర్లోని 91 క్వశ్చన్ నుంచి ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో 90 నుంచి 120 వరకు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. రిమైనింగ్ 30 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? లెట్స్ కంటిన్యూ దిస్. క్వశ్చన్ నెంబర్ 91. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ యాజ్ ఎ ప్రైమరీ లాంగ్వేజ్ ఇన్. సో ప్రైమరీ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ అనేది ఏ ఏ దేశాల్లో మాట్లాడతారు అనేసి అడగడం జరిగింది. సో దీనికి వచ్చేసి మనకి ఆప్షన్స్లో ద యుఎస్ఏ, యూకే, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ చూసినట్లయితే మిగతా మూడిట్లో కూడా మనకి ఇండియా అనేది ఇచ్చారు. సో ఇండియా అనేటువంటి దాంట్లో ఇంగ్లీష్ అనేది ప్రైమరీ లాంగ్వేజ్ కాదు కదా. సో అలాగా మనకి ఒక చిన్న క్లూ పట్టుకొని మనం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయొచ్చు అనమాట. మీరు గమనించండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చారు? ఇండియా ఇచ్చారు. అండ్ థర్డ్ దాంట్లో కూడా ఇండియా ఇచ్చున్నారు. అలాగే ఫోర్త్ దాంట్లో కూడా ఇండియా ఇచ్చున్నారు. సో మన ఇండియాలో ఇంగ్లీష్ అనేది ప్రైమరీ లాంగ్వేజా? కాదు కదా. కాబట్టి ఇలాగ మనము ఎలిమినేట్ చేసుకొని కూడా కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? బట్ యూ షుడ్ రిమెంబర్, యూఎస్ఏలో, యూకేలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనమాట. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దట్ ఆల్సో. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ద వర్డ్ యాబ్సెంట్ వెన్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఈ యాబ్సెంట్ అనేటువంటిది నౌన్గా మనం యూజ్ చేసేటప్పుడు అనేసి ఇచ్చారు. ఇది స్ట్రెస్ గురించి అనమాట. టేక్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. దీన్ని మనము యాబ్సెంట్ అనేటువంటి దాన్ని నౌన్గా యూజ్ ఎప్పుడు చేస్తాము అంటే స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల్ పైన ఉంటే నౌన్ అనమాట. అదే ఆ స్ట్రెస్ అనేది సెకండ్ సిలబల్ పైన ఉంటే వర్బ్గా మారిపోతుంది. ఓకేనా? ఇది మనకి స్ట్రెస్ అనేటువంటి టాపిక్లో వస్తుందన్నమాట ఇది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. అండర్స్టాండింగ్ అండ్ కల్టివేటింగ్ మోటివేషన్, యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్ ఇన్ లెర్నర్స్ ఈజ్. సో అర్థం చేసుకోవడము, మోటివేషన్ కల్టివేట్ చేయడము, యాటిట్యూడ్స్ అంటే మోటివేషన్, యాటిట్యూడ్స్, వాల్యూస్ని కల్టివేట్ చేయడంలో లెర్నర్ ఈజ్. ఇక్కడ మనకి సైకోమోటర్ డొమైన్, ఫినామినల్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్ అనేసి ఇచ్చారు. సో ఈ అండర్స్టాండింగ్, కల్టివేటింగ్ ఇవన్నీ కూడా మనకి అఫెక్టివ్ డొమైన్లో వస్తాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 94. ఇంటెన్సివ్ రీడింగ్ హెల్ప్స్ ద లెర్నర్స్ ఇన్. సో ఇంటెన్సివ్ రీడింగ్ అనేటువంటిది లెర్నర్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి రీడింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ద క్లాస్, అండర్స్టాండింగ్ అండ్ సింథసైజింగ్ న్యూ అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్, ప్రమోటింగ్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్, రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఇలా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇంటెన్సివ్ రీడింగ్ అనేటువంటిది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే అండర్స్టాండింగ్ అండ్ సింథసైజింగ్ న్యూ అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 95. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో కనుక్కోవాలి మనం. సో ఇక్కడ అన్ అడల్ట్ లెర్నర్ కెన్ లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ ఇన్ ఏ న్యాచురల్ సిట్టింగ్. ఏ ప్రాక్టీస్ ఇన్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ హెల్ప్స్ లెర్నర్స్ ఇన్ రైటింగ్ ఇంగ్లీష్. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ స్కూల్ కరికులం ఈజ్ డిజైరబుల్ ఇన్ ఇండియా. 1 కెన్ స్పీక్ ఏ లాంగ్వేజ్ బై లెర్నింగ్ ఇట్స్ గ్రామర్. సో దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ ద స్కూల్ కరికులం అనేటువంటిది మన ఇండియాలో డిజైరబుల్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 96. కన్సిడర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ డిజార్డర్స్ అనేసి ఇచ్చారు. అంటే డిజార్డర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆర్టికులేషన్ డిజార్డర్, వాయిస్ డిజార్డర్, ఫ్లూయెన్సీ డిజార్డర్, లాంగ్వేజ్ ఇంపైర్మెంట్స్ ఇలా ఇచ్చారు. ఇక్కడ వీటికి పేయర్స్గా మనకి ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ నీడ్స్ అండ్ ఐడియాస్, ప్రొడ్యూసింగ్ సౌండ్స్ ఇన్కరెక్ట్లీ, అబ్నార్మల్ పిచ్ అండ్ వాయిస్, డిస్రప్టెడ్ ఫ్లో ఆఫ్ స్పీచ్ ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. ఆర్టికులేషన్ డిజార్డర్ అనేటువంటిది ప్రొడ్యూసింగ్ సౌండ్స్ ఇన్కరెక్ట్లీ అనేటువంటి దాని కిందకు వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ డిజార్డర్ అనేటువంటిది అబ్నార్మల్ పిచ్ అండ్ వాయిస్ కిందకు వస్తుంది వాయిస్ డిజార్డర్ అనేది. అలాగే నెక్స్ట్ ఫ్లూయెన్సీ డిజార్డర్ అనేటువంటిది సో డిస్రప్టెడ్ ఫ్లో ఆఫ్ స్పీచ్ అంటే స్పీచ్ అనేది ఒక ఫ్లోగా మంచిగా ఉండదన్నమాట, మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఇంపైర్మెంట్స్ అనేటువంటిది సో ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ నీడ్స్ అండ్ ఐడియాస్ అనేటువంటి దాని కిందకి వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 97. స్కిల్ ఆఫ్ రైటింగ్ ఇంటిగ్రేట్స్ అనేసి ఇచ్చారు ఇక్కడ.
అంటే రైటింగ్ అనేది దేంతో ఇంటిగ్రేట్ అవుతుంది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో రీడింగ్ అండ్ లిజనింగ్, రీడింగ్ అండ్ స్పీకింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్ అని ఇచ్చారు. సో స్కిల్ ఆఫ్ రైటింగ్ అనేది దేంతో ఇంటిగ్రేట్ అవుతుంది అంటే రీడింగ్, లిజనింగ్ తోటే స్కిల్ ఆఫ్ రైటింగ్ అనేది ఇంటిగ్రేట్ అవుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రీడింగ్ అండ్ లిజనింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 98. వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆర్ బెస్ట్ టాట్ బై. సో వర్డ్స్, స్ట్రక్చర్స్ అనేవి బెస్ట్‌గా టాట్ బై అనేసి ఇచ్చారు. గివింగ్ మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్, ఎక్స్‌ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్, యూజింగ్ సిట్యుయేషనలైజేషన్, యూజింగ్ ఎ డిక్షనరీ అని ఇచ్చారు. సో యూజింగ్ సిట్యుయేషనలైజేషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ద ఫస్ట్ స్టెప్ ఇన్ డెవలపింగ్ లాంగ్వేజ్ కరికులం ఈజ్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ కరికులంలో ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది చూస్తే మనం ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో ఆర్గనైజింగ్, ఆబ్జెక్టివ్స్, నీడ్స్ అనాలిసిస్, టీచింగ్ అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే లాంగ్వేజ్ కరికులం డెవలప్మెంట్‌లో అనాలిసిస్ అనేది ఫస్ట్ అనమాట. నీడ్స్ అనాలిసిస్ అనేది. సో క్వశ్చన్ నెంబర్ 100. ద ఫస్ట్ కమిటీ విచ్ సజెస్టెడ్ దట్ ఏ ప్రాపర్ ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్ షుడ్ బి లేడ్ టు టేక్ అప్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో దీనికి మనకి ఇక్కడ కమిషన్స్ అన్ని ఇచ్చారు. దాంట్లో మనకి ఆన్సర్ ఏంటి అంటే డాక్టర్ హెచ్ఎన్ కుంజురు కమిటీ 1954 అనేటువంటిది ద ఫస్ట్ కమిటీ విచ్ సజెస్టెడ్ దట్ ఏ ప్రాపర్ ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్ షుడ్ బి లేడ్ టు టేక్ అప్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేసి మనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 101. ద మెథడ్ అడాప్టెడ్ ఇన్ రైటింగ్ ప్రెజెంట్ డే స్కూల్ టెక్స్ట్ బుక్ ఈజ్. సో ప్రెజెంట్ డే స్కూల్ టెక్స్ట్ బుక్ని మనం రాయడంలో ఏ మెథడ్ని అడాప్ట్ చేసుకున్నారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ ఫాలోడ్ బై ఫంక్షనల్ అండ్ కమ్యూనికేటివ్ యాక్టివిటీస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? టెక్స్ట్ ఫాలోడ్ బై ఫంక్షనల్ అండ్ కమ్యూనికేటివ్ యాక్టివిటీస్ అంటే ఫంక్షనల్గా మనకి గ్రామర్, వొకాబులరీ ఇలాంటి యాక్టివిటీస్, అలాగే కమ్యూనికేటివ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మనకు ఉండేటువంటి టెక్స్ట్ తర్వాత, లెసన్ తర్వాత యాడ్ చేయడం అనేటువంటిది మనకున్నటువంటి ప్రెజెంట్ డే స్కూల్ టెక్స్ట్ బుక్ యొక్క మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 102 క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ చిల్డ్రన్ ఆర్ గుడ్ ఎట్. సో సెకండ్ లాంగ్వేజ్ని లెర్న్ చేయాలి అనుకున్నటువంటి సమయంలో చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళు దేంట్లో మంచిగా ఉండాలి అంటే అండర్స్టాండింగ్ ఇట్, రీడింగ్ ఇట్, గెటింగ్ ఇట్ బై రోట్ అండ్ లిజనింగ్ టు ఇట్ అని ఇచ్చారు. దీనికి సో మనకి ఆన్సర్ వచ్చేసి గెటింగ్ ఇట్ బై రోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 103. ప్రాక్టికల్ డివైజెస్ యూజ్డ్ బై ద టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ కాల్డ్. సో ఏదైతే క్లాస్ రూమ్లో టీచర్ యూజ్ చేసేటువంటి ప్రాక్టికల్ డివైజెస్ ఉన్నాయో వాటిని ఏమంటాము అనేసి అడిగారు. ఇక్కడ ఆప్షన్స్లో మనకి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్, ఎక్సర్సైజ్ అని ఇచ్చారు. సో వీఆర్ డూయింగ్ టెక్నిక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సిలబస్ డిజైన్ మీన్స్. సిలబస్ డిజైన్ అంటే అర్థం ఏంటి? దీనికి మనకు ఆప్షన్స్లో లిస్టింగ్ ద అబిలిటీస్ ఆఫ్ లెర్నర్స్, మోడల్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ లెర్నర్స్, లిస్టింగ్ ద నీడ్స్ ఆఫ్ లెర్నర్స్, లిస్టింగ్ ద టాపిక్స్ ఆఫ్ కోర్స్ కంటెంట్ అని ఇచ్చారు. సో ద లాస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లిస్టింగ్ ద టాపిక్స్ ఇన్ ద కోర్స్ కంటెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 105 చూద్దాము. లాంగ్వేజ్ గేమ్స్ ఆర్ యూస్ఫుల్. సో లాంగ్వేజ్ గేమ్స్ అనేవి దేనికి యూస్ఫుల్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకి మెథడ్స్ టు టీచ్ ఇంగ్లీష్, టీచింగ్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, టీచింగ్ టెక్నిక్స్ టు టీచ్ ఇంగ్లీష్, టూల్స్ ఫర్ లెర్నర్స్ అసెస్మెంట్ అని ఇచ్చారు. దీంట్లో మనకి టీచింగ్ టెక్నిక్స్ టు టీచ్ ఇంగ్లీష్ అనేటువంటిది మనకి వస్తుందన్నమాట. లాంగ్వేజ్ గేమ్స్ అనేటువంటివి యూస్ఫుల్ దేనికి అంటే టీచింగ్ టెక్నిక్స్ టు టీచ్ ఇంగ్లీష్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మరొక మ్యాచింగ్ ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ డెఫినేషన్స్ అన్నారు. అంటే డెఫినేషన్స్ ఇచ్చారు, ఒక సైడ్ మనకి వాటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. అంటే వర్డ్ దాని యొక్క డెఫినేషన్. ఇక్కడ ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్, ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్, ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్, ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్ ఇలా ఇచ్చారు. ఇక్కడ మనకు మార్ఫాలజీ, సెమాంటిక్స్, ఫొనాలజీ, సింటాక్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఆన్సర్స్ చూసేద్దాము. ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ అనగానే ఫొనాలజీ కదా. ఫొనాలజీ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ ఆఫ్ సౌండ్స్. నెక్స్ట్ వచ్చేసి ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్. సో వర్డ్ ఒక ఆర్డర్లో ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సింటాక్స్ కదా. సింటాక్స్ ఎలా ఉంది అంటామంటే వర్డ్ ఆర్డర్ అనమాట. ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్, మీనింగ్ గురించి చెప్పేది ఎప్పుడు కూడా సిమాంటిక్స్. ఓకేనా? సెమాంటిక్స్. సో ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్, ఆ వర్డ్ అసలు ఎలా ఫామ్ అయింది అని చెప్పేది మార్ఫాలజీ. గుర్తుంచుకోండి, మార్ఫాలజీ మీన్స్ ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్. సో ఇప్పుడు చూడండి ఒకసారి, మార్ఫాలజీ అంటే సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్,
సెమాంటిక్స్ అంటే ఏంటి చెప్పండి? సెమాంటిక్స్ అంటే ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్. ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ సెమాంటిక్స్. నెక్స్ట్ ఫొనాలజీ. ఫొనాలజీ అంటే ఏంటి? ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్. ఓకేనా? నెక్స్ట్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటి? ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్. ఇలా గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలిసిటేషన్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ బై ఏ టీచర్ టు టెస్ట్ కాంప్రహెన్షన్ స్కిల్స్ ఆఫ్ లెర్నర్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. రిమైనింగ్ 3 కూడా రాంగే అవి. సో డ్రిల్స్ ఆర్ ఆల్వేస్ మెకానికల్ అండ్ కెనాట్ బి కమ్యూనికేటివ్. సో ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ రీడింగ్ అలౌడ్ ఫర్ లెర్నింగ్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఇంటోనేషన్. సో ఏ టీచర్ నీడ్ నాట్ డిజైన్ ఎక్సర్సైజెస్ టు supplement any teaching item that is introduced in the textbook అనేసి ఇవి 3 కూడా రాంగే. ఓన్లీ ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. వర్డ్స్ లైక్ గ్లోబల్ విలేజ్, డిజిటల్ సిటిజన్స్, ద వైరల్ కమ్యూనిటీ, ద నెట్ జనరేషన్ ఎట్సెట్రా ఆర్ కేటగరైజ్డ్ యాజ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ అన్ని కూడా ఏ విధంగా కేటగరైజ్ చేస్తాము అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, నెట్ స్పీక్ రిజిస్టర్, నెట్ స్పీక్ స్టైల్, నెట్ స్పీక్ వెరైటీ, నెట్ స్పీక్ ఇడియోలెక్ట్ అనేసి ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మనకి నెట్ స్పీక్ రిజిస్టర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ మెథడ్ ప్రెజెంట్స్ గ్రామర్ త్రూ ద స్టడీ ఆఫ్ రూల్స్. సో ఏ మెథడ్లో మనకి గ్రామర్ యొక్క రూల్స్ని స్టడీ చేయడం అనేది నేర్పిస్తారు. సో రీడింగ్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆడియోలింగ్వల్ మెథడ్. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. ఓకేనా? రైట్. హై గ్రేడ్స్ అండ్ రివార్డ్స్ గివెన్ బై ద టీచర్ యాక్ట్ యాజ్. సో హై గ్రేడ్స్, రివార్డ్స్ ఇవన్నీ టీచర్ చేత ఇవ్వడం అనేటువంటిది ఏంటి అనేసి, అంటే అవి ఎలా పనిచేస్తాయి? యాక్ట్ యాజ్ ఇంట్రిస్టిక్ మోటివేషన్, ఎక్స్ట్రిస్టిక్ మోటివేషన్, ఇంటర్నల్ కరెక్షన్స్ అండ్ ఇన్హెరెంట్ సాటిస్ఫాక్షన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 అంటే 111. ద టీచర్ రిజాల్వ్స్ క్లాస్ రూమ్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ బై పనిషింగ్ ద మిస్చీఫ్ మేకర్స్, రిపోర్టింగ్ టు ద హెడ్ మాస్టర్, గైడింగ్ ద లెర్నర్స్, బీయింగ్ ఫర్మ్ అండ్ స్ట్రిక్ట్. సో గైడింగ్ ద లెర్నర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 112. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఇంటర్నెట్ రిసోర్సెస్ ఫర్ లెర్నర్స్ అండ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్. సెకండ్ వన్, టీచర్స్ షుడ్ నాట్ యూజ్ న్యూస్ పేపర్స్ ఇన్ ద క్లాస్ రూమ్స్ యాజ్ దే బ్రింగ్ పాలిటిక్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్. నెక్స్ట్ థర్డ్ వన్, కంప్యూటర్స్, టీవీ, లాంగ్వేజ్ ల్యాబ్స్ ఆర్ లిబరల్లీ అవైలబుల్ యాజ్ టీచింగ్ ఎయిడ్స్ ఫర్ ఇండియన్ లెర్నర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టీచర్ కెన్ స్క్రిబుల్ ఎనీథింగ్ అండ్ ఎనీవేర్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. సో ఇవన్నీ కూడా రాంగ్ అనమాట. ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఇంటర్నెట్ రిసోర్సెస్ ఫర్ లెర్నర్స్ అండ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ కదా. రైట్. నెక్స్ట్ వచ్చేసి 113. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ద ఎల్లో హౌస్, టు లెర్న్ న్యూ థింగ్స్, అరౌండ్ ద వరల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఇచ్చారు. ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అడ్జెక్టివల్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్, వెర్బ్ ఫ్రేజ్ ఇలా ఇచ్చారనమాట. సో అంటే కొంచెం రిలేటెడ్ టు గ్రామర్ పరంగా ఇచ్చారు. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. ద ఎల్లో హౌస్ అనేది నౌన్ ఫ్రేజ్ కిందకి వస్తుంది. ఓకేనా? ద ఎల్లో హౌస్. నెక్స్ట్ టు లెర్న్ న్యూ థింగ్స్, టు లెర్న్ అని చూసారా, వెర్బ్ అనమాట. సో వెర్బ్ ఫ్రేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ ద వరల్డ్. ఓకేనా? అరౌండ్ ద వరల్డ్, అరౌండ్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. సో అరౌండ్ ద వరల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్ నథింగ్ బట్ అడ్జెక్టివ్. సో దిస్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫ్రేజ్. సో ఇలాగనమాట we can find out the answers. సో ద ఎల్లో హౌస్ అనేది నౌన్ ఫ్రేజ్, అలాగే టు లెర్న్ న్యూ థింగ్స్ అనేటువంటిది వర్బ్ ఫ్రేజ్, అరౌండ్ ద వరల్డ్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అండ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అనేది అడ్జెక్టివల్ ఫ్రేజ్ అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 114 చూద్దాము. ఏ కరికులం రెఫర్స్ టు అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో మెన్, మెటీరియల్, మెథడ్స్ అండ్ అసెస్మెంట్,
మెటీరియల్, లెర్నర్స్ అండ్ అసెస్మెంట్, ఆబ్జెక్టివ్స్, లెసన్స్ అండ్ ఎవాల్యుయేషన్, టీచర్స్, లెర్నర్స్, టెక్స్ట్ బుక్స్ ఇలా ఇచ్చారు. బట్ ద కరికులం రెఫర్స్ టు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెన్, మెటీరియల్, మెథడ్స్ అండ్ అసెస్మెంట్. షుడ్ రిమెంబర్ దిస్. ఓకే, రైట్. కరికులం అనేది దేని చేస్తుంది అంటే మెన్ అని, మెటీరియల్ని, మెథడ్స్ని, అసెస్మెంట్ని రెఫర్ చేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ద స్టాండర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈస్ ద ఇంగ్లీష్ స్పోకెన్ బై. సో స్టాండర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతాయి అనేసి అంటే ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్. సో సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్లో మాట్లాడేటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడే ఇంగ్లీష్నే ద స్టాండర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో మీకు ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద నార్త్ ఇంగ్లాండ్, ఏ లార్జ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ఎనీ నేషన్, ఆల్ దీస్ ఆర్ రాంగ్. ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్లో మాట్లాడేటువంటి ఇంగ్లీష్ని ద స్టాండర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంగ్లీష్ యొక్క స్టేటస్ ఏంటి? మదర్ టంగ్, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 117, రివైజింగ్ అండ్ ఎడిటింగ్ ఇంప్రూవ్స్. సో రివైజింగ్ ఇంకా ఎడిటింగ్ అనేది ఏం ఇంప్రూవ్ చేస్తుంది అనేసి ఇచ్చారు. సో ఆర్గనైజేషన్ అండ్ రైటింగ్ అండ్ సమ్మరైజింగ్, రీడింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఐడియాస్, స్పెల్లింగ్, పంక్చుయేషన్ అండ్ స్ట్రక్చర్స్. స్పెల్లింగ్, పంక్చుయేషన్ అండ్ స్పీకింగ్. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 118 మనకి మ్యాచింగ్ ఇచ్చారు. ఓకేనా, స్కిల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి. సో నాలెడ్జ్, అప్లికేషన్, సింథసిస్, ఎవాల్యుయేషన్. ఇక్కడ మనకి జస్టిఫై, రిలేట్, సమ్మరైజ్, ఐడెంటిఫై, డిఫైన్, లిస్ట్, డెమాన్స్ట్రేట్, ప్రొడ్యూస్, షో, ఎక్స్ప్లెయిన్, కంబైన్, కేటగరైజ్ అనేసి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇవి వేటికి సెట్ అవుతాయో చూద్దాం. ఓకేనా. సో నాలెడ్జ్ అనేటువంటిది ఐడెంటిఫికేషన్కి, డిఫినేషన్ అంటే డిఫైన్కి, లిస్ట్కి, దీనికి మనకి నాలెడ్జ్ అనేది అవసరం. అలాగే అప్లికేషన్ అనేది డెమాన్స్ట్రేషన్, ప్రొడ్యూస్, షో అనేటువంటి దానికి అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే సింథసిస్ అనేది ఎక్స్ప్లెనేషన్కి, కాంబైన్ చేయడానికి, కేటగరైజ్ చేయడానికి మనం సింథసిస్ అనేసి అంటాం. ఇంకా ఎవాల్యుయేషన్ అనేది మనకి జస్టిఫై, రిలేట్, సమ్మరైజ్ అనేటువంటిది ఎవాల్యుయేషన్ అనేటువంటి దానికి మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, కొంచెం మనం అనలైజ్ చేసుకుంటూ ఇలాంటి వాటిని ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 119, అరేంజ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు ఇంపార్టెన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ డిస్లెక్సియా స్టూడెంట్. సో డిస్లెక్సియా స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని, ఓకేనా, సో మనం ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలి, అలాగే ఎలాగ దాన్ని దూరం చేస్తానికి మనం ట్రై చేయాలి అనేసి ఇక్కడ ఉందన్నమాట. చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి వాటిని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మెజర్స్ మనం తీసుకుంటామో వాటిని ఇప్పుడు ఆర్డర్లో పెట్టాలన్నమాట. అడ్వైస్ టు యూజ్ కంప్యూటర్ అండ్ స్పెల్ చెక్కర్, ఆర్గనైజ్ విజన్ చెక్, టాక్ టు ద పేరెంట్స్, ఆర్గనైజ్ అన్ అసెస్మెంట్ టెస్ట్ బై ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అనేటువంటిది 4 ఉన్నాయి. సో ఇందులో మనకి ఫస్ట్ ఏంటి అంటే టాక్ టు ద పేరెంట్స్. ఎప్పుడైతే మనం డిస్లెక్సియా ఉంది, ప్రాబ్లం ఉంది పిల్లవాడికి అని చెప్పగానే ముందుగా వీ షుడ్ ఇన్ఫార్మ్ టు ద పేరెంట్స్ అనమాట. సో ఆ తర్వాత ఏం చేయాలి అంటే, సో దెన్ నెంబర్ 2 ఇచ్చారు మనకి, అంటే ఆర్గనైజ్ విజన్ చెక్. సో అతని విజన్ అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదనేది మనం చెక్ చేయాలి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి 4th వన్, ఆర్గనైజ్ అన్ అసెస్మెంట్ టెస్ట్ బై ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. సో సైకాలజిస్ట్ని కలిసి కొంచెం అసెస్మెంట్ టెస్ట్ అనేది చేయాలి. ఇంకా నెక్స్ట్ లాస్ట్గా వచ్చేసి అడ్వైస్ టు యూస్ కంప్యూటర్ అండ్ స్పెల్ చెక్కర్. తర్వాత కంప్యూటర్స్ని ఇలాంటి వాటిని యూజ్ చేసి స్పెల్లింగ్ అనేటువంటిది మిస్టేక్ లేకుండా చేయాలి అనేసి మనం తనకి అడ్వైజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ద మెజర్స్ మనము తీసుకోవడం అనేది ఆర్డర్లో దేని తర్వాత ఏది అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 120 చూద్దాము. సో ఇక్కడ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద మెథడ్స్ అని ఇచ్చారు, ఫీచర్స్ అండ్ మెథడ్స్. సో ఇక్కడ మనకి ఫీచర్స్, మెథడ్స్, ఒక సైడ్ ఫీచర్స్ ఇచ్చారు, ఒక సైడ్ మెథడ్స్ ఇచ్చారు, వాటిని మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఒక సైడ్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఈజ్ ప్రెజెంటెడ్ సిస్టమాటికల్లీ, టు లెర్న్ ఇట్, డు ఇట్, గ్రామర్ ఈజ్ లెర్న్డ్ ఇండక్టివ్లీ, ఫ్రేజియాలజీ ఈజ్ లెర్న్డ్ త్రూ ట్రాన్స్లేషన్. ఇలాంటి మనకి
ఫీచర్స్ ఇచ్చారు. ఇక్కడ మెథడ్స్ కింద వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, కమ్యూనికేషన్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్, డైరెక్ట్ మెథడ్ అనేసి ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు మనము వీటిని మ్యాచ్ చేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఏకి లాంగ్వేజ్ ఈజ్ ప్రెజెంటెడ్ సిస్టమాటికల్లీ అనేటువంటి దానికి స్ట్రక్చరల్ అప్రోచ్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ బి ఉంది చూసారా, టు లెర్న్ డూ ఇట్, టు లెర్న్ ఇట్ అండ్ డూ ఇట్ అనేటువంటి దీనికి వచ్చేసి కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ గ్రామర్ ఈజ్ లెర్న్డ్ ఇండక్టివ్లీ, గ్రామర్ ఈజ్ లెర్న్డ్ ఇండక్టివ్లీ, నాట్ డిడక్టివ్లీ, ఇండక్టివ్లీ. దానికి వచ్చేసి డైరెక్ట్ మెథడ్. సో ఇండక్టివ్లీ అంటే ఏంటి, ఫస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రూల్ అనమాట, దాన్ని మనం ఇండక్టివ్లీ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ ఫ్రేజియాలజీ ఈజ్ లెర్న్ త్రూ ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేషన్ ద్వారా నేర్పిస్తారు ఇక్కడ ఫ్రేజెస్ అన్ని కూడా. అదేంటది, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కదా. ఈ విధంగా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. సో 120 క్వశ్చన్స్ అయినాయి కాబట్టి జస్ట్ ఐ విల్ గివ్ ఏ పాజ్ హియర్, అంటే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ క్వశ్చన్ పేపర్ని కంప్లీట్ చేసేద్దాము. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.